2011 సెన్సస్ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన లోక్సభ సీట్లు 850, రాష్ట్రాల నుంచి 815 మంది, యూటీల నుంచి 35 మంది. 131వ రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం రెడీ అంటూ ఇక్కడ మనం ప్రధానమైన వార్త చూస్తున్నాం. ఏదేమైనా ఇక పొలిటీషియన్స్కి మాత్రం, రాజకీయ నాయకులకు మాత్రం గుడ్ న్యూస్. రాజకీయ నాయకులకు గుడ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీలు, ఇప్పుడు కొత్త పార్టీ తీర్మార్ మల్లన్న పార్టీ, ఇక కవిత పార్టీ, వీరు ఆ పార్టీలు అందరికీ కూడా గుడ్ న్యూస్. ఎందుకంటే సీట్లు పెరుగుతూ ఉన్నాయి. సో ఇక అసెంబ్లీకి పోటీ చేయాలనుకునే వాళ్ళు, పార్లమెంట్కి పోటీ చేయాలనుకునే వాళ్ళకు మంచి అవకాశాలు దొరుకుతాయి. ఇక సో యువతకు మాత్రం మంచి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. సో సీట్ల పెంపు బాగానే ఉన్నది. సో మరి సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే, డీలిమిటేషన్తో సౌత్ రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఊరుకోమని చెప్పి, యుద్ధం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించిండు, స్టాలిన్ కూడా ప్రకటించిండు, వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సో జనాభా నియంత్రణ పాటించినందుకు మాకు శిక్ష వేస్తారా? డీలిమిటేషన్తో మాకు అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ డిమాండ్లో వాస్తవం ఉన్నది. ఆర్టికల్ 5581 కింద సవరణ సర్క్యులర్ జారీ. డీలిమిటేషన్ బిల్లు 2026 మహిళా రిజర్వేషన్ బిల్లులు సిద్ధం. వీటితో పాటే యూటీ చట్టాల సవరణ బిల్లు ఎంపీలకు ముసాయిదా ప్రతులు అందజేసిన కేంద్రం ఈ నెల 16 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు. బిల్లు చట్టరూపం దాల్చాక డీలిమిటేషన్ కోసం కమిషన్ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి, సభ్యులుగా సిఈసి లేదా ఆయన ప్రతినిధి, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, శాసనసభల్లో మహిళలకు 33% సీట్లు అంటూ మనం ఇక్కడ మరొక ప్రధానమైన వార్త చూస్తున్నాం. సో ఆర్టికల్ 5581 ప్రకారము ఈ సీట్లు పునర్విభజన జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. సో సీట్లు పెంచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ బిల్లులో ముఖ్యాంశాలు: సుప్రీం జడ్జి ఆధ్వర్యంలో ఈ కమిషన్ వేస్తారట. సో ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం, అందుకే ఇప్పటికే 2011 సెన్సస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ జనాభా లెక్కల ప్రకారమే మేము సీట్లు కేటాయిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నది. అలాంటి ముసాయిదా కూడా ఏర్పాటు చేసింది. ఈ నెల 16 నుంచి జరిగే పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. అలా పెద్ద విషయం ఏం లేదు. ఇక అది ఆగబట్టినా ఆగదు. ఇక సో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారు, ఈ జనాభా లెక్కలు లేకుండా ఎట్లా ఇస్తారు మహిళలకు, ఇది నష్టమే కదా 33% కోటా అని చెప్పి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ చేస్తూ ఉంది. సో ఎట్టకేలకు మాత్రం మహిళలకు మాత్రం 33% రాజకీయ రిజర్వేషన్ రాబోతూ ఉన్నాయి. కొంత గుబులు మాత్రం నేతల్లో నెలకొన్నది. ఈ మహిళకు రిజర్వేషన్ వస్తే మరి మా ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం ఉందనుకుందాం, అది ఏమన్నా మహిళకు రిజర్వ్ అయిందనుకో, ఆయన మళ్ళీ వేరే నియోజకవర్గం వెతుక్కోవాలా. సో అక్కడ అయినా ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళ సతీమణి గారిని అక్కడ నిలబెడతారు. ఇక అలా పెద్దగా ఆశ్చర్యం ఏమి ఉండదు. ఇక సో మళ్ళీ నిలబడేది కూడా వాళ్ళ భార్యలా, వాళ్ళ కోడన్లా, వాళ్ళ బిడ్డలా, ఇదే ఉంటుంది. ఇక అంటే పాలిటిక్స్లో ఎవరుంటే వాళ్ళే నిలబడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు బీసీ సంఘాలు మరి మహిళా కోటలో బీసీ కోట అయిందని కూడా వాళ్ళు ఒక పక్క ఉద్యమాలు ధర్నాలు చేయడం చూస్తూ ఉన్నాం.